ధైర్యవంతులు, దేవుడి కొరకు పనిచేసేవారు, దేవుడి చేత అభిషేకము నొందిన వారు ఈ విధముగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇశ్రాయేలీలో దేవుడున్ననే సంగతి నువ్వు గ్రహించగలవా? ఇశ్రాయేలీలో దేవుడు సజీవుడనే సంగతి నువ్వు గ్రహించగలవా? ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా అనే సంగతి నువ్వు గ్రహించగలవా? ఇదిగో నీవు గ్రహించగలిగినట్లయితే ఒక మాట, ఇదిగో దేవుడు కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదనే సంగతి